హాయ్ టు ఆల్. ఈరోజు మరో ఇయర్ గురించి తెలుసుకుందాము. 2006లో ఏమేమి కాయిన్స్ ఉన్నాయో డీటెయిల్గా చూద్దాం. 2006లో నా దగ్గర 2 రూపీస్ కాయిన్, 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 5 రూపీస్ కాయిన్ ఉన్నాయి. ఇందులో 1 రూపీ కాయిన్ లేదు, 50 పైసా కాయిన్ లేదు, 10 రూపీస్ కాయిన్ కూడా లేవు. ఆ కాయిన్స్ ఏవి నా దగ్గర లేవు. నా దగ్గర ఈ ఇయర్లో 3 కాయిన్స్ మాత్రమే ఉన్నాయి. సో వీటి బ్యాక్ సైడ్ తిప్పి కనుక చూస్తే ఒక్కొక్క కాయిన్ గురించి తెలుసుకుందాం. ఇది 2 రూపీస్ కాయిన్. ఇంతకుముందు కాయిన్స్ అన్నేమో నేషనల్ ఇంటిగ్రిటీలో ఉండేటివి అండ్ బ్యాక్ సైడ్ కొన్ని సింబల్స్ చూసాం మనం. సో ఈ 2 రూపీస్ కాయిన్లో వచ్చేసి ఇలా నేషనల్ ఎంబలం 2 రూపీస్ అని రాసి ఉంటుంది ఇయర్. బ్యాక్ సైడ్ కనుక చూస్తే డబల్ ప్లస్ సింబల్ 4 డాట్స్ ఉంటాయి అన్నమాట. 2 రూపీస్ అని రాసి ఉంటుంది వర్డ్స్లో. సో 2006లో 5 రూపీస్ కాయిన్, 5 రూపీస్ కాయిన్ బ్యాక్ సైడ్ కనుక చూస్తే, సో బ్యాక్ సైడ్ కనుక తిప్పి చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని 1806 నుంచి 2006 వరకు ఉంటుంది. ఇది 5 రూపీస్ కాయిన్. దీని గురించి ఏంటి అంటే ఇన్ఫర్మేషన్, బ్యాంక్ ఆఫ్ కల్కటా 2 జూన్ 1806 ఈ బ్యాంక్ ఆఫ్ కల్కటా అని తర్వాత బ్యాంక్ ఆఫ్ బెంగాలీ అని చేంజ్ చేశారు. బెంగాల్ అది ఎప్పుడు అంటే 27 జాన్ 1921లో. సో ఒక 3 ప్రెసిడెంట్స్ బ్యాంక్స్ని నేమ్స్ చేంజ్, బ్యాంక్ ఆఫ్ మద్రాస్, బ్యాంక్ ఆఫ్ కల్కటా, బ్యాంక్ ఆఫ్ ముంబై అని. సో గవర్నమెంట్ వాళ్ళు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని 30 ఏప్రిల్ 1955లో ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత ఇంపీరియల్ బ్యాంక్ని కూడా రీనేమ్డ్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ గ్రూప్స్ వాళ్ళు 16,000 బ్రాంచెస్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియావి 16,000 బ్రాంచెస్ అన్నమాట. 131 ఓవర్సీస్ ఆఫీస్ స్ప్రెడ్ ఓవర్ ద 32 కంట్రీస్. సో 32 కంట్రీస్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని స్ప్రెడ్ అవుట్ అయింది. సో అందుకని ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ లోగో ఒక సర్కిల్ ఉంటుంది అన్నమాట. మీరు చూస్తే అది కీ సర్కిల్ లాగా ఉంటుంది అన్నమాట ముద్ర. సో ఇది దాని గురించి ఇన్ఫర్మేషన్ 2006. నెక్స్ట్ వచ్చేసి మరో 5 రూపీస్ కాయిన్. దీని బ్యాక్ సైడ్ ఏంటి అంటే సెలబ్రేటింగ్ ఇండియా ONGC 50 అని 1956 నుంచి 2006 వరకు. ఇది దేని గురించి అంటే ఈ కాయిన్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇంట్రడ్యూస్ చేశారు. స్టేట్లో ఓన్డ్ ఆయిల్ గ్యాస్ కంపెనీ ఇండియాలో గ్యాస్ కంపెనీ అని పెద్ద కంపెనీ చాలా. సో ఈ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ మన ఇండియాలో ఆయిల్ ప్రొడక్షన్ 77% అయితే 81% ఆఫ్ ఇండియన్ న్యాచురల్ గ్యాసెస్ ప్రొడక్షన్ అవుతుంది. హయ్యెస్ట్ ప్రాఫిట్ కూడా ఇందులోనే అనమాట, మన ఇండియాకే అనమాట, ఆయిల్స్ అండ్ గ్యాసెస్ దాంట్లో. సో అందుకని ఇది సెలబ్రేషన్ చేశారు 14th ఆగస్ట్ 1956. ఏషియన్ లార్జెస్ట్ అని కంపెనీ ఎక్స్ప్లోరేషన్ ప్రొడక్షన్ ఆఫ్ ఆయిల్. సో ఇవి ఫ్రంట్ ఫేసింగ్ అనమాట. 2 రూపీస్ కాయిన్, 2 5 రూపీస్ కాయిన్స్. సో బ్యాక్ సైడ్ కనుక తిప్పి చూస్తే 2 రూపీస్ కాయిన్ 2 ప్లస్ సింబల్స్ 4 డాట్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ సెలబ్రేటింగ్ ఇండియా ONG 50 ఇయర్స్ అని. నెక్స్ట్ 1806 నుంచి 2006 వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. సర్కిల్ దాని సింబల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళది కీ రూపంలో సర్కిల్. సో ఈ కాయిన్స్ అన్నీ 2006లోవి అన్నమాట. సో 2006లో నా దగ్గర 50 పైసా కాయిన్, 1 రూపీ కాయిన్, 10 రూపీస్ కాయిన్ అయితే లేవు. కానీ 10 రూపీస్ కాయిన్ని 2005 నుంచి ఇంట్రడ్యూస్ చేశారు. చాలామంది 10 రూపీస్ కాయిన్ తీసుకోవట్లేదు, కానీ తీసుకోండి అందరూ. 10 రూపీస్ కాయిన్ వాల్యుయబుల్లే, ఇప్పటికీ నడుస్తుంది. ఇప్పుడు ఇంట్రడ్యూస్గా కొత్తగా 20 రూపీస్ కాయిన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో 10 రూపీస్ కాయిన్, 20 రూపీస్ కాయిన్ వాల్యుయబులే, అవేం బ్యాండెడ్ అవ్వలేదు. ఎవరు తీసుకోను అని అన్నా కానీ కూడా చెప్పొచ్చు ఇది యూస్ చేయవచ్చు ఈ కాయిన్ని అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.